నరేంద్ర చౌదరి రమాదేవి దంపతికి దాదాపు 10 సంవత్సరంగా శ్రీపురం అమ్మ దర్శనానికి వచ్చేవారు. వాళ్ళు వచ్చేటప్పుడంతా నీకేం కోరుకమ్మా అని అడిగితే ఆమె ఒక్కటే చెప్పేది, ఈ కోటి దీప ఉత్సవం బ్రహ్మాండంగా ఎప్పుడెప్పుడు జరగాలమ్మా, దీనికి మీ ఆశీస్సు కావాలని. వారు మనసు ప్రకారమే ఈ ఒక మహావైభవం ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా వైభవంగా జరిగి భక్తులందరికీ అమ్మవారిని కృపాని సులభంగా పొందే భాగ్యాన్ని వాళ్ళు అందరికి అందించి ఉండారు. ఈ సమయంలో వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మ ఒక ఆశీస్సు తెలియచేస్తూ, మనిషి జీవితంలో యోగం అనే మాటని మనం పదాన్ని అడుకడుకు వాడుతున్నాం. ఒకరికి జీవితంలో ఏమైనా ఒక మంచిది జరిగితే వాడికి మంచి యోగం ఉంది, అందువల్లనే వాడికి మంచిది జరిగి ఉంది అంటాం. ఆ విధానంలో అన్ని యోగాల్లో పెద్ద యోగం ఏది అంటే దేవుడి మీద భక్తి వచ్చేది. భక్తియే పెద్ద యోగం. భక్తి ఉంటే జీవితంలో మనకేమంత కావాలనో అది అన్నీ పూర్తి అవుతుంది. ఆ యోగం ఉండే దానివల్లనే ఈరోజు ఇక్కడ ఇలా లక్షల భక్తులు మీరు అందరూ చేరి ఉండారు. ఇది మీరు అనుకున్న మాత్రం ఇక్కడ జరగలేదు. మీ ఒక ప్రార్థన, మీ ఒక ప్రయత్నం, దాంతో చేరి అమ్మవారి అనుగ్రహం. అందువల్లనే ఈరోజు ఈ ఒక కోటి దీపంలో ఈ దీపాన్ని చూసే భాగ్యం అందరికి అంది ఉంది. ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక భక్తుడు, అతనికి భక్తి ఎక్కువ ఉంది తప్ప సంపద చాలా తక్కువ. ఆయన దగ్గర ధనం ద్రవ్యాలు చాలా తక్కువ, అంటే భక్తి ఎక్కువ ఉంది. ఆ భక్తి ద్వారంగా ఆయనకి ఎంతో కష్టం ఉంటేను దాన్ని పాటించుకుంటే తన కర్తవ్యమైన రోజు గుడికి వెళ్ళేది, దేవుడికి సేవ చేసేది, ఇలా అలా ఎప్పుడూ చేస్తూ ఉన్నారు. అతనికి మనసులో ఒక పెద్ద ఒక ఆశ ఏమిటి అంటే, ఒక్కసారి తన జీవితంలో అమ్మవారికి 1008 నెయ్యి దీపాలు పెట్టాలని, 1008 నెయ్యి దీపాలు పెట్టాలని అతనికి ప్రార్థన. అదే అతనికి ప్రార్థన. చాలా రోజుగా ఆయనకి మనసులో ఆశే, అమ్మవారికి 1008 దీపాలు నెయ్యిలో పెట్టాలి అని. అంటే అతనికి ఆ సౌకర్యం లేదు. అందువల్ల రోజు ప్రతిరోజు ఈ ప్రార్థనని మనసులో పెట్టుకుని అమ్మవారితో అతను ప్రార్థన చేసేటప్పుడంతా, అమ్మ నాకు ఈ అనుగ్రహం, నీకు దీపం పెట్టాలి, 1000 దీపం పెట్టాలి అని అలా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒక సమయం కైలాయంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో సంభాషణ చేసే సమయంలో, అమ్మ కరుణాస్వరూపి కదా, అమ్మ స్వామిని అడుగుతారు, స్వామి మీ భక్తుడు చాలా సంవత్సరంగా అతను వేరే ఏం కోరుకోలే, తనకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలని కోరుకోలే, అతని కోరికంతా మీకు 1008 నెయ్యిలో దీపం పెట్టాలనేది కదా, మీరు ఎందుకు ఇంకా అనుగ్రహం చేయలేని. అప్పుడు స్వామి చెప్తారు, అతని భక్తి నాకు తెలుసు, ఎంత భక్తి ఉండేది నాకు తెలుసు,
అంటే ఇంకా యోగం రాలేదు అంటారు. అప్పుడు అమ్మవారు చెప్తారు, ఏం స్వామి మీకు కూడా నాది కావాలి, మీరు అలా చెప్పవసమా అని. నా కర్తవ్యం కర్మానికి ఫలనిచ్చేదే తప్ప నేను ఇంకా వేరే ఏం చేయలేదు. ఈ సమయం లేకపోతేను తొందరలో అతనికి ఆ యోగం వస్తాయంటారు. అప్పుడు అమ్మవారు చెప్తారు, తొందర ఎప్పుడు వస్తాయి స్వామి, మీరు వెంటనే అది చేస్తే బాగుండు అని. అప్పుడు మళ్ళీ స్వామి చెప్తారు, ఇప్పటికి ఆ యోగం లేదు, యోగం వచ్చేటప్పుడు అతను ప్రార్థన నెరవేరుస్తుంది అంటారు. అప్పుడు అమ్మవారు అడుగుతారు, సరే నే వెళ్ళి ఆ భక్తుడికి కావాల్సిన ఆ ఒక్క సహాయాన్ని, ఆ ధనాన్ని నేను ఇస్తాను అని. స్వామి చెప్తారు, నువ్వు వెళ్తే కూడా అవ్వదు, ఇంకా అతనికి ఆ యోగం రాలేదు. లేదు స్వామి మీరు చెప్పండి నేను వెళ్తానని. స్వామి చెప్తారు, సరే నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యమ్మా అంటారు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, ఆ భక్తుడు రోజు వెళ్ళే దారిలో ఒక సంచిలో బంగారు కొంచెం ధనమంతా పెట్టి మూటగా కట్టి ఆ దారిలో పెడతారు. అమ్మవారికి ఏమిటంటే ఆ దారిలో వాడు వెళ్ళేటప్పుడు ఆ ధనాన్ని చూసి దాన్ని తీసుకి అతని కోరికైన దీపాలని పెట్టే ఒక ప్రార్థనని పూర్తి చెయ్యవచ్చమనే తలుపుతో అమ్మవారు ధనాన్ని అతను వెళ్ళే దారిలో పెడతాడు. రోజు అతను వెళ్ళే దారిలో ఆ రోజు ఆ విధంగానే శివాలయం వెళ్ళి అమ్మవారిని స్వామిని ప్రార్థన చేసుకుని అలా దారిలో నడిచి వెళ్తూ ఉంటాడు. అమ్మవారు ధనం దారిలో పెట్టింది కదా, ఇంకా అతనకు ఆ ధనం ఉండే ఆ మూటకు చాలా కొంచెం దూరమే ఉంటాయి. అమ్మవారికి చాలా సంతోషం, ఇంకా కొంచెంసేపులో అతను ఆ ధనాన్ని తీసి అతని కోరికంతా పూర్తి అయిపోతాయని. అలా నడుస్తూ నడుస్తూ ఆ ధనం ఉండే దగ్గర వచ్చినాడు. అప్పుడు వారికి ఎదట ఆ దారిలోనే కన్ను తెలియకుండా ఒకడు నడిచి వచ్చినాడు. చెయ్యిలో ఒక చిన్న కొయ్య పెట్టుకుని అలా నడిచి వస్తూ ఉంటాడు. అప్పుడు అతన్ని చూస్తాడు. భక్తి చాలా ఇతనికి ఉంది కదా, అందువల్ల కరుణ కూడా ఉంది మనసులో. తలుస్తాడు, అచ్చో పాపం, మనం ఇంత కన్ను ఉండే మన జీవితంలో ఇంత కష్టపడుతున్నాము, ఇతనికి కన్ను లేదు, జీవితంలో ఎలా కష్టపడుతున్నాడో అలా అతని మనసులో తలుస్తూ బాధపడుతున్నాడు. అక్కడుండి ఇంకా కొంచెం వెళ్ళాడు. ధనం ఉండే చోటకు ఇతనికి మేబీ ఒక 20-30 అడుగులు అంతే ఉంటాయి. అమ్మవారు సంతోషిస్తూ ఉంది, ఇంకా కొంచెంసేపులో అతనికి ధనం ఇతని చేతికి వస్తాయని. అలా వెళ్తూ వెళ్తూ ఉండేటప్పుడు ఆ సమయంలో అతని మనసులో, ఆ భక్తుడి మనసులో ఒక్క ఆలోచన వచ్చింది. మనం చూసినాం కదా, అతని జీవితం అంతా కన్ను లేకుండా ఉన్నాడు కదా. మనం ఒక 5 నిమిషం కన్ను లేకుండా ఉంటాము, కన్ను మూసుకుని ఉంటాము, ఎలా ఉంది చూస్తామని ఆ ధనం దగ్గర వచ్చే వేళలో కన్ను మూసుకున్నాడు. కన్ను మూసుకుని అలా వెళ్తూ ఉన్నాడు. ఆ ధనం అతని కాళ్ళలో పడుతుంది. ఆ కాళ్ళలో పడేటప్పుడు అతనికి ధనమని తెలియదు, ఎందుకంటే కన్ను మూసుకున్నాడు కదా. అతని మనసులో చెప్తాడు, ఇలా కంటి తెలివాలంతా ఈ దారిలో నడుస్తారు, ఎవడో దుర్మార్గుడు ఇక్కడ తెచ్చి రాయిని ఏమో పెట్టి ఉన్నాడు అనేసి కాళ్ళు దాన్ని తూకి వేచేసి వెళ్ళిపోతాడు. అక్కడుండి ఒక 20 అడుగు తర్వాత వెళ్ళి కన్ను తీస్తాడు. తీసి, అబ్బా నిండా కష్టం ఈ కంటి తెలియకుండా ఉండేది, ఎంత కష్టమో అని మనసులో అనుకుని వెళ్తాడు. అప్పుడు కైలాయంలో స్వామి అమ్మవారిని చూసి నవ్వుతున్నారు. చూస్తివా, నువ్వు నన్ను అడిగినావు కదా, అతనికి ఇంకా మీరు అనుగ్రహం చేయలేదేని, నేను చెప్పినాను కదా యోగం కావాలని, నువ్వు చెప్పినావు కదా నే వెళ్ళి ప్రయత్నం చేస్తానని, నీ వల్ల అయిందా అని.
అప్పుడు అమ్మవారు చెప్తారు, స్వామి నిజమే, జీవితంలో ఒకరికి భక్తి కావాలి అంటే, మంచిది చేయాలంటే వాళ్ళ ప్రయత్నం మాత్రం చాలదు, ఆ ప్రయత్నంతో చేరి యోగం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ కథలో వచ్చినట్టుగా ఇక్కడ ఇంతో లక్షం భక్తులు కలుచుకుని ఈ కోటి దీపంని రోజు దర్శనం చేస్తూ ఉంటారంటే ఇది మీ ప్రయత్నం వల్ల కాదు, పూర్వజన్మ సుకృతం, అందువల్ల వచ్చిన యోగం, అందువల్లనే ఇది సాధ్యమైంది. చాలా భక్తులకి ఈ కోటి దీపంలో కలుసుకోవాలని మనసులో కోరుకుంది, అందరికి అది సాధ్యమైందా అంటే లేదు. ఎవరికి ఆ యోగమునిందో, ఎవరికి పూర్వజన్మ సుకృతమునిందో వాళ్ళకే ఈ భాగ్యం అందింది. ఆ విధానంలో ఈ కార్తీక నెలలో ఇక్కడ చాలా బ్రహ్మాండమైన రూపంలో ఈ కోటి దీప కార్యక్రమం జరిగేది అనేది ఈ భూమికి మాత్రం కాదు, ఈ ప్రపంచం, ఈ లోకానికింత కళ్యాణి తెచ్చే ఒక మహావైభవం. సో దీంతో కలుచుకునేది ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్యాల్ని, దాంతోపాటికి అమ్మ అనుగ్రహాన్ని తెచ్చే ఒక వైభవం ఇది. జీవితంలో చాలా విషయాల్ని మనం కోరుకుంటాము, మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలని. మనం కోరుకునే మాత్రాన్లో అది జరిగిపోతాయంటే జరగదు. ఆ కోరికతో పూర్వజన్మ సుకృతం యోగం ఉంటేనే జరుగుతుంది. ఆ విధంగా ఇలా ఒక సందర్భంలో కోటి దీపం కానీ, ఒక యజ్ఞాల్లో కానీ, పూజలు కానీ, జపాల్లో కానీ మనం కలుచుకోవాలి అంటే యోగం కావాలి. ఆ యోగం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆ విధానంలో ఆ యోగం ఈరోజు ఇక్కడ ఉండే అన్ని భక్తులు, మీ అందరికీ ఆ యోగం ఉంది, అందువల్లనే ఈ ఒక అవకాశం మీకు అందింది. ఇలా యోగాన్ని ఇంకా ఎక్కువ ఇవ్వాలని మీరందరూ అమ్మని ప్రార్థన చేస్తూ, జీవితంలో దానం, ధర్మం, భక్తి, దీని మూడుని గట్టిగా మనం పట్టుకున్నామంటే ఆ మూడు ఒక ఫలమైన సుకృతం, పుణ్యకర్మం మనమల్ని పట్టుకుని మనకు జీవితంలో కావాల్సిన మంచిది అన్నిని నెరవేరుస్తుంది. ఆ విధానంలో ఇలా ఒక శుభ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగి, దాని ద్వారంగా హైదరాబాద్ పట్టణం మాత్రం కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రం కాదు, ఈ ప్రపంచం పూర్తిగా, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవితాలు అమ్మ ఆశీస్తో మనశ్శాంతితో ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. జీవితంలో ప్రతి ఒక్కరికి భక్తి ఉంది, ప్రతి ఒక్కరికి భక్తి ఉంది. భక్తితో మనసులో ఎప్పుడైనా ఒక చిన్న బాధ ఉంది, నాకు ఇంత భక్తి ఉందే, నాకెందుకు కష్టాలు ఉంది, నాకెందుకు అమ్మ ఇంత కష్టం ఇస్తుంది, ఎవరికింత ఇలా తలుపు ఉంది చెయ్యెత్తండి. అందరికీ ఉంటాయి. నిజాలు ఏమిటంటే మన జీవితంలో మనకు వచ్చే కష్టం అమ్మ ఇచ్చేది కాదు, మనం చేసిన కర్మమే. అందుకే అరవంలో తమిళ్లో ఒక మాట చెప్తారు, తీదుం నన్రుం పిరర్తరవార. మన జీవితంలో జరిగే మంచిది చెడుపు ఇంకోరి వల్ల వచ్చేది కాదు, మనం చేసిన కర్మ ఫలమే మన జీవితంలో జరిగే అన్ని విషయాలకి కారణం. మనకు మంచిది జరుగుతానం మనమే, మనకి ఎప్పుడైనా కష్టం వస్తేనం మనమే, మన కర్మమే మనకు ఈ ఫలాల్ని తెచ్చేది. సో మన జీవితం బాగుండాలి అంటే మనం చేసే కర్మం బాగుండాలి. మనం మంచి కర్మం చేయాలంటే బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే భక్తి కావాలి. ఆ భక్తి కావాలి అంటే అమ్మవారిని శరణాగతి అవ్వాలి. అమ్మవారిని శరణాగతి అయ్యేటప్పుడు అమ్మవారు పరిపూర్ణ కృపమైన భక్తిని అనుగ్రహం చేస్తుంది.
ఆ భక్తి ఉంటే భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మంచి కర్మం, మంచి కర్మం ద్వారా అనంతమైన జీవితం అందుతుంది. ఆ విధానంలో మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ శుభవేళలో ఆశీర్వదిస్తున్నాము. తిరుకోవిలూరును ఒక దివ్య దేశం ఉండేది. అక్కడ 1000 సంవత్సరాల మునుపు రామానుజుడు వాళ్ళకి అందిన ఒక మహామంత్రాన్ని ఉపదేశం చేసినారు, అష్టాక్షరమైన మహామంత్రాన్ని. ఆ విధంగా ఈ వేదికలో అమ్మ మీ అందరికీ శక్తిని అందించే ఒక మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాను. రామానుజరిచ్చింది అష్టాక్షరం, ఇప్పుడు అమ్మ మీకు ఇపోయేది శబ్దాక్షరం, మహాశక్తి మంత్రం. ఏ ఒక మంత్రం ఒక భూమిని, మలకోడినే ఒక ఊరిలో ఒక 30 సంవత్సరం మునుపు వెట్టి రాయిగా మట్టిగా ఉన్న భూమిని ఈరోజు కలియుగ వైకుంఠంగా మార్చిందో ఆ ఒక శక్తి నిండిన మంత్రం. అది ఏం మంత్రం అంటే అమ్మవారు మంత్రం, మహామంత్రం. అమ్మ ఒక్కసారి చెప్తాను, దీన్ని మీరు మళ్ళీ వెనకాల చెప్పవచ్చు. ఓం నమో నారాయణీ. ఓం నమో నారాయణీ. ఓం నమో నారాయణీ. ఓం నమో నారాయణీ. చెప్పోసం. ఓం నమో నారాయణీ. 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 అందరికీ పరిపూర్ణమైన అమ్మ ఒక ఆశీర్వాదం. ఈ కోటి దీప మహాయజ్ఞంలో పాల్గొనాలంటే ఒక యోగం ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటూ మనందరికీ ఈ వేదిక సాక్షిగా శబ్దాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఆశీస్సులు అందించినటువంటి వేలూరు శ్రీపురం స్వర్ణ దేవాలయం నారాయణీ పీఠం పీఠాధీశ్వరులు శ్రీ శక్తి అమ్మవారికి మీ అందరి తరపున నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి